రండి. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుకాన కరము చాపి దేవునికి మహిమ కలిగింది. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? నీ పాపాలు ఎటువంటి అయినా, ఎంత పాడు చేసుకుంటున్నా, ఎలాంటి పరిస్థితుల్లో బంధించబడినా నీ కొరకు నేను వెల చెల్లించా. రా, నీ జీవితాన్ని నా చేతిలో పెట్టి, ఇదిగో నా రక్తంలో నీ పాపాలు కడిగేసుకొని జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా నా చేతిలోకి రా, నేను నీ కొరకు వెల చెల్లించానని ప్రభువు పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన చేతిలోకి వస్తారో వారి పట్ల దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక ఉంటదే, ఆ ప్రణాళిక వారి జీవితంలో చేయటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్పండి అండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఆయన చేసిన పని అయి ఉన్నారు. పని మొదలు పెట్టింది దేవుడు, పట్టుదల గలవాడు. పని ప్రారంభించిన వాడు ముగించేదాకా వదిలిపెట్టడు. స్తోత్రం. సియోను పక్షముగా నేను మౌనముగా ఉండను, వారి పక్షముగా నేను నిలబడ్డాను అని దేవుడు చెప్పాడు.